చేనేత వస్త్రాలకు ఉండే ఆ ప్రత్యేకతే వేరు. కానీ వాటిని ఆదరించేవారు మాత్రం తక్కువ. ఈ చేనేత వస్త్రాలను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా ఏపీతో పాటు దాదాపు 6 రాష్ట్రాల చేనేత వస్త్రాలను ఈ ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ ఎక్స్పో ఏర్పాటుపై అటు కస్టమర్లు, నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది సంస్కృతి, సాంప్రదాయం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది కళాకారులు కూడా ఉన్నారు. చేతులతో ఎన్నో అద్భుతాలు చేసేటటువంటి నేతన్నలు కూడా ఉన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఎంతో మంది నేతన్నలకు ధైర్యం కల్పించాలి, ముఖ్యంగా నేతన్నలు చేసేటటువంటి చేనేత వస్త్రాలు ధరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీపుల్ ప్లాజాలో ఒక ఎక్స్పోని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ చేనేత వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నేతన్నలకు చేయూత కల్పించాలి, అందరం చేనేత వస్త్రాలే ధరించాలి అనే నినాదంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోలో కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మికులు కూడా పాల్గొన్నారు. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇలా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చి తమ తమ వస్తువులను ప్రదర్శించారు. దాదాపు 144 స్టాల్స్ లో వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కార్మికులు తమ వస్తువులను ఇక్కడ ప్రదర్శించారు. కేవలం చేనేత వస్త్రాలు మాత్రమే కాకుండా చేతులతో చేసిన లెదర్ బెల్ట్లు, బ్యాగులు, ఇంటిని అలంకరించే వస్తువులు కూడా ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్ని ఒకే దగ్గర లభిస్తుండడం మహిళలకు ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం కూడా కావడంతో ఈ ఎక్స్పోకి క్యూ కడుతున్నారు. % డౌట్ ఏమి ఉండదు, ఎందుకంటే వీళ్ళు ప్యూర్ హ్యాండ్లూమ్ చేనేత కాబట్టి, సో డైరెక్ట్ వీవర్స్ నుండి వస్తాయి కాబట్టి మనం కూడా వాళ్ళు చేసే కష్టంలో కొంచెం పాలు పంచుకుంటూ, ఒక చీర చేయాలి అంటే నేను ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాను, చాలా కష్టపడుతున్నారు. సో మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దామనేసి విజిట్ అవ్వడం. రీజనబుల్ ఉన్నది, వర్త్ అండి, వాళ్ళు పెట్టే ప్రైస్ వర్త్. అది తప్పకుండా అందరు రావాలి, తీసుకోవాలి. చాలా బాగున్నాయి కలెక్షన్స్. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంపై చేనేత కార్మికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనల వల్ల తమ వస్తువులు ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇది చాలా మంచిది మేడం, ఎందుకంటే మాకు టెస్కో వాళ్ళు ఖరీదు చేసాక అన్ని మొత్తం ఖరీదు చేయరాలు, కొద్దిగా వాళ్ళకి నచ్చిన ఐటమే ఖరీదు చేస్తారు. మిగిలిన ఐటమ్ అమ్మడానికి ఇబ్బంది మాకు. ఇలాంటి ఎగ్జిబిషన్లు ఉంటే ఆ స్టాకును మనం అమ్ముకోవడానికి అనుకూలంగా ఉంటుంది. శ్రావణ మాసం కాబట్టి గిరాకీ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడు వస్తాం మేము దీనికి, మేము ఈ ప్రోగ్రాం కోసం ఇంట్రెస్ట్గా కూడా ఉంటాము. చాలా బాగా జరుగుతుంది ఎప్పుడు కూడా మాకు సేల్స్, అందువల్ల మేము ప్రతిసారి వస్తామమ్మ. 10 days కూడా బాగా జరుగుతుంది మాకు. 10 days కూడా ఒక 7 lakhs 8 lakhs బిజినెస్ జరుగుతుంది. ఈ ఎక్స్పోను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేనేత రంగం అభివృద్ధికి, నేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. ఇక 17వ తేదీ వరకు అంటే దాదాపు 10 రోజులు ఈ ఎక్స్పో అందుబాటులో ఉండనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి నేషనల్ హ్యాండ్లూమ్ సారీస్ ఎక్స్పో అనేది అయితే చాలా ఘనంగా ప్రారంభమైపోయింది. చాలా మంది కస్టమర్స్ వస్తున్నారు. ముఖ్యంగా ఇది శ్రావణ మాసం కాబట్టి ఈ సమయంలో చేయడం మాకు చాలా ప్రాఫిట్గా ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది అని అయితే నేతన్నలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సన్నితో హేమయ్య, ఆంధ్రజ్యోతి, పీపుల్ ప్లాజా.